Subscribe to Color Frames. మెగా వేలం తేదీ దగ్గర పడుతుండగా చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఫ్రాంచైజీలను ఆకట్టుకుంటున్నారు. హర్యానా ఫాస్ట్ బౌలర్ అంశుల్ కాంబోజ్ 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో హర్యానా తరఫున అంశుల్ ఒక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. తన భీకర బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇతర బౌలర్లను ఒక్క వికెట్ కూడా తీయనివ్వలేదు. కేరళతో జరిగిన మ్యాచ్ లో అంశుల్ ఈ ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అంశుల్ నిలిచాడు. అంశుల్ కంటే ముందు రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన వారిలో బెంగాల్ కు చెందిన ప్రేమాంక్షు చటర్జీ మరియు ప్రదీప్ సుందరం ఉన్నారు. చటర్జీ 1957లో జోర్హాట్ లో అస్సాంపై 10 వికెట్లు పడగొట్టాడు. 1985లో విదర్భాపై ప్రదీప్ సుందరం ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 39 ఏళ్ల తర్వాత అంశుల్ రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన 5వ భారతీయుడు అంశుల్. దేవాశిష్ మొహంతి 2001లో దులీప్ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే కూడా ఈ ఫీట్ సాధించాడు. కాగా నిన్న కేరళపై అంశుల్ 30.1 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే అంశుల్ కాంబోజ్ ను ముంబై ఇండియన్స్ 2024లో తమ జట్టులో చేర్చుకుంది. అతను 3 మ్యాచ్లలో బౌలింగ్ చేసి 57 సగటుతో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు మెగా వేలంలో 20 లక్షల బేస్ ధరతో తన పేరును డ్రాఫ్ట్ చేశాడు. కేరళపై 10 వికెట్లు తీయడంతో ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి. అంశుల్ కోసం ముంబై జట్టు ప్రయత్నం చేయవచ్చు. మరి వేలంలో అంశుల్ కి ఎంత ధర లభిస్తుందో చూడాలి. అంశుల్ ఇప్పటి వరకు 15 T20 మ్యాచ్లు ఆడగా అందులో 17 వికెట్లు పడగొట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.